పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన విషయాలు మనందరికీ బోధించారు, జీవించి చూపించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు. నేటి సత్యదర్శనంలో పత్రిజీని కలుద్దాం. ఎలా? ఇంతకుముందు అయితే మన జిల్లాకి, మన ఊరికి, మన దగ్గరున్న ఫంక్షన్ హాల్కి, అక్కడి నుంచి మన ఇంటికి, మన ధ్యాన కేంద్రానికి వచ్చారు పత్రిజీ. మరి ఇప్పుడు ఎలా కలవడం అంటే జూలై 19న మన ఊర్లోని థియేటర్లోకి వస్తున్నారు. మన జీవితం మనం ఒక నాటక రంగంలో ఉన్నాము, పాఠశాలతో పాటు నాటక రంగంలో ఉన్నామని చెప్పిన ఆ అద్భుతమైన వ్యక్తి ఆ జీవిత నాటకాన్ని ఎంత అద్భుతంగా జీవించారు. కొన్ని కోట్ల మంది ఈరోజు అద్భుతంగా జీవించడానికి వారు భూమి మీదకి వచ్చిన పాత్ర ఎంత అద్భుతంగా పోషించారో మనం వారి గురించి తెలుసుకోవడానికే ఈ పత్రిజీని కలుద్దాం. సో ఈ విశేషాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పత్రిజీ ఫిలిమ్స్ టీం నుండి ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నరేంద్ర గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నరేంద్ర. నమస్కారం స్వామీజీ. వెల్కమ్ టు పత్రిజీని కలుద్దాం. థ్యాంక్ యూ. ఇట్ సౌండ్ గ్రేట్. పత్రిజీని కలుద్దాం. ఓకే, సో చెప్పండి, పత్రిజీని ఎలా కలుద్దాం? ఎప్పుడు డేట్ అయితే తెలుసు, టైం తెలుసు. సో మరి ఇంకా ఏంటి విశేషాలు, అప్డేట్స్? సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ థ్యాంక్ యూ పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. సో ఈరోజు సత్యదర్శనంలో కార్యక్రమానికి మీ అందరికీ మీరందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాస్ట్ టైం సత్యదర్శనంలో మనము మోస్ట్ ఆఫ్ డీటెయిల్స్ మనం అందరితో పంచుకున్నాము. సో ఈరోజు మళ్ళీ ఇంకొకసారి అవే విశేషాలు మళ్ళీ ఇంకొకసారి కొన్ని రిపీట్ చేసుకుందాం. ఈ భూమిపైన ఎంతోమంది యోగీశ్వరులు, గురువులు, అవతార పురుషులు వారు జన్మ తీసుకున్నారు. అందులో ఈ విశ్వ కళ్యాణంలో ఒక్కరిది ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గురువులు ఎన్నో రకాల సాధన మార్గాలని ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. ప్రతి సాధన ఉన్నతమైంది. కానీ నా యొక్క అవగాహనలో చాలా సాధనలు కొన్ని పరిమితులతో కూడుకొని ఉన్నాయి. కొంతమంది మాత్రమే వాటిని చేయగలరు. ఒక సామాన్య ప్రజానీకానికి ఆ సత్యమైనటువంటి ఆ మార్గం వెళ్ళాలనంటే అత్యంత క్లిష్టంగా ఉండేది. ఆ పరిస్థితులలో 1947 నవంబర్ 11వ తేదీన ఈ భూమిపైకి ఒక యోగేశ్వరుడు అతి సామాన్యమైన కుటుంబంలో జన్మ తీసుకున్నాడు, బోధన్ శక్కర్ నగర్లో. తను జన్మ తీసుకున్న తర్వాత తన ప్రయాణం అంతా కూడా 1970s 1980s వరకు అతి సామాన్యంగానే గడిచింది. హోదాలలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తూ, కోరమండల్ ఫర్టిలైజర్స్లో ఒక ఉన్నత స్థాయి అధికారిగా పనిచేస్తూ, ఒక సామాన్య ఉద్యోగిగానే భార్య, పిల్లలు అంతా గడిచింది. మన సగటు మానవుడిలాగానే గడిచిపోయింది. కుటుంబము, ఉద్యోగము, పిల్లలు అంతే దానిలోనే గడిచిపోయింది. దానిలో ఇది అయిపోయారు. 1979లో ఆ యొక్క ఆత్మ ఎన్లైటన్మెంట్ స్థితికి చేరుకుంది. అప్పుడు ప్రపంచానికి తను పొందినటువంటి జ్ఞానాన్ని అందించడానికి ఉద్యమించారు పత్రిజీ. సో అక్కడి నుంచి అంతకుముందే కొన్ని వేల పుస్తకాలు చదివారు. పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను నా జ్ఞానోదయం అంతా కూడా పుస్తకాలు చదవడం ద్వారా పొందాను అని. ఎందుకంటే అంతకుముందు జన్మలలో నేను ఎంతో సాధన చేసేసాను. నా సాధన అంతా అయిపోయింది. ఒక 200 సంవత్సరాలు ఒక జన్మలో నేను సాధన చేసేసాను. సో ఈ జన్మలో నేను పొందిన జ్ఞానం అంతా కూడా ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 1990లో స్థాపించి కర్నూలులో బుద్ధ పిరమిడ్ నిర్మించి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు పత్రిజీ. అంటే 79లో ఎన్లైటన్ అయినప్పటికీ
మళ్ళీ ఒక సంస్థ రూపుదాల్చుకోవడానికి దాదాపు అంత టైము, అంత ప్రణాళిక, అంత హయ్యర్ కనెక్షన్ తీసుకున్నారు. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. సో ఈ ప్రయాణం అంతా కూడా ఆషామాషిగా ఏమీ జరగలేదు. మనం అందరము ఆ ప్రయాణం చూసిన తర్వాత, రిజల్ట్ చూసిన తర్వాత ఓ వాట్ ఎ కూల్ జర్నీ అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ కూల్ జర్నీ, అది కూల్ జర్నీ కాదు. అంతా మనకి ఇంత కూల్ జర్నీ చేయడానికి దాని ఎంతో హార్ట్గానే చేశారు సాధన. ఎంతో శ్రమ, మామూలు శ్రమ కాదు. సో ఆ ప్రయాణం అంతా కూడా కొంతమందికే తెలుసు, అందరికీ తెలీదు. కొంతమందికే తెలుసు ఆ ప్రయాణం అంతా కూడా. మరి అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు నాకు డైరెక్ట్గా పత్రిజీ మాత్రమే స్ఫూర్తి, మధ్యలో ఎవరు లేరు. కానీ పత్రిజీ నుంచి స్ఫూర్తి పొందిన తర్వాత మళ్ళీ వర్క్ చేసే విషయంలో నేను రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటాను, మన విజయభాస్కర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటాను, ఆనంద్ గారిని స్ఫూర్తిగా, ఇలా చాలామంది మాస్టర్స్ ఉన్నారు వర్క్ చేయడానికి. స్ఫూర్తి ఏ విధంగా చేయాలి మనము అనేది. సో వారందరినీ స్ఫూర్తిగా తీసుకుంటాం మనం అందరం. సో మరి మనందరికీ స్ఫూర్తి అయినటువంటి పత్రిజీ గురించి మనకి తెలిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో 2023లో బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ అనే వెబ్ సిరీస్కి అంకురార్పణ జరిగింది. మొదటగా వెబ్ సిరీస్కి అంకురార్పణ జరిగిన తర్వాత దాదాపు ఒక 6 గంటల పాటు 1990 నుంచి 2000 వరకు, 99 వరకు సరిగ్గా చెప్పాలంటే పత్రిజీ ప్రయాణం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 2 తెలుగు రాష్ట్రాలలో, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది, ఇంటికి విస్తరించింది, ఒక సామాన్య మానవుడి వరకు వెళ్ళింది. ఏ విధంగా తీసుకెళ్ళగలిగారు. రైల్లో ప్రయాణించారు, బస్సులో ప్రయాణించారు, ఒక ఎల్ఎంఎల్ వెస్పా ఉండేది, ఎల్ఎంఎల్ వెస్పా పైన ప్రయాణించారు. అన్ని రకాలుగా వారి ప్రయాణం జరిగింది. ఎందరెందరినో కలిశారు, వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. సో ఈ ప్రయాణం అంతా మనము అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఆ వెబ్ సిరీస్ని ప్రారంభించిన తర్వాత దానికి ఏమనిపించిందంటే, మళ్ళీ ఈ వెబ్ సిరీస్ అయితే ఒక ఎత్తు, ఇంట్లోనే చూస్తారు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోని మాస్టర్స్ అందరూ ఒక చోట కలవాలి. మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీని ఆ 70mm స్క్రీన్ పైన చూసిన ఎక్స్పీరియన్స్ పొందాలి. అలా పొందాలనే ఉద్దేశంతో దానిని 2 గంటల 20 నిమిషాల పాటు కుదించడం జరిగింది. కుదించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా దాన్ని మన డైరెక్టర్ ధ్యాన వెంకట్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందులో మామూలు సినిమాలో ఉన్నట్టు ఒక 5 పాటలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో పత్రిజీ ప్రయాణం, తనతో ప్రయాణం చేసినటువంటి మాస్టర్స్ యొక్క అనుభూతిని అందులో వివరిస్తూ, అలానే పత్రిజీ ఇంకా ఏ విధంగా చేశారు అని కాస్త డీటెయిల్స్ అన్నీ కూడా 1990 నుంచి 99 వరకు అందులో వివరించడం జరిగింది. అంటే మొత్తం మీద మనం ఆర్గనైజేషన్ విజృంభించిన దశలో వచ్చినాం మనందరం. యాక్చువల్లీ 2000 తర్వాతనే వచ్చినాం. నేను 99లో సాధన స్టార్ట్ చేశాను. నేను ఎక్కడ అంటే మనకు పిరమిడ్ ఉంది కదా, సమ్ ప్లేస్ ఐడియా, ఆసిఫాబాద్ నుంచి కాగజ్ నగర్ పిరమిడ్లో సాధన స్టార్ట్ చేశాను 99లో. మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్య వారి ఫ్రెండ్ అట, వారు లెక్చరర్ వారు. సో వెళ్ళిన ప్రతిసారి ఒకసారి చూపించారు నాకు, అంతే. ఇంకా ఎప్పుడు వెళ్ళినా పిరమిడ్లో స్పెండ్ చేసేవాళ్ళం. 99 నా సంసారము నిర్వాణము ఒకే సంవత్సరంలో స్టార్ట్ అయింది. సూపర్. సండే అత్తగారింటికి పోయడం, హాయ్ చెప్పడం, టిఫిన్ తినడం, పిరమిడ్లోకి వెళ్ళడం. అవునా? మళ్ళీ సాయంత్రం వెళ్ళి టీ తాగి హాయ్ చెప్పి వెళ్ళిపోవడం. ఎవ్రీ సండే అదే తంతున్నది. ఓకే. 99 నుండి గుడ్ మళ్ళీ పత్రిసార్ని కలిసేదాకా. సూపర్. 2007లో పత్రిసార్ని కలిసిన తర్వాత ఇంకప్పుడు యూటర్న్ తీసుకున్నది. ఇంకా మాది 2007 దాకా వేరే సాధన ఉండేది. ఈ సాధనలు ఏవి లేవు మనకి. అంటే ఆ గ్యాప్ లో అందరి దగ్గరికి వెళ్ళాం, అన్ని విన్నాం, అన్ని ప్లేసులకి వెళ్ళాం, అందరిది చూసాం. కానీ అక్కడ ఏమి చెప్పేదానికి, అక్కడ జరిగేదానికి ఆ పొంతన మనకు కుదరల. అమ్మో ఇది మన కోసం, ఇక్కడికి రావాలి, అక్కడ పొంతన అదే మన కోసం కాదన్న ఫీల్ వచ్చి
సూపర్. లాస్ట్కి ఇక సాధన చేసినప్పుడే అర్థమైంది ఇది అల్టిమేట్ అని. ఓకే. అంటే ఎన్నో పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు కూడా పిరమిడ్ పుస్తకం చదవడం జరిగింది. ఓకే. ఆహా. ఆ తర్వాత పత్రిసారి పుస్తకం వచ్చింది పిరమిడ్, ఫస్ట్ చదివింది అదే. ఓకే. అలా పిరమిడ్ మీద ఇంట్రెస్ట్. ఆహా. ఇక 2007లో ఒక్కసారి సార్ని కలిసినామంటే అంతే, ఇంకా ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసం నుండి ఆధ్యాత్మిక వికాసాన్ని మాత్రమే పట్టుకున్నాం ఇక సూపర్. అప్పటి నుంచి ఈ రోజు దాకా. సూపర్ సూపర్. సో అంటే ఏంటంటే బిఫోర్ అంటే మనం నిజంగా ఎంతోమంది గురువులను గురించి మనం చదివాం కదా. అవును మిలారాపా గురువు మార్పా అవును, ఎన్ని పరీక్షలు పెట్టాడు, అవును అవును అవును. అంత ఈజీగా ఎవరు నేర్పియలే. కానీ పత్రిజీ మన దగ్గరికి వచ్చి, మన ఊరికి వచ్చి, అవును మన ఇంటికి వచ్చి అవును. జీవితం అంటే ఇది అని నేర్పించారు. సూపర్ సూపర్. అది మనం వచ్చిన దగ్గర నుంచి కాదు, మనం వచ్చిన దానికి ముందు స్టోరీ ఇది. వచ్చిన దాని ముందు స్టోరీ అంటే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ కన్నా ముందు నుంచి జరిగింది. ముందు నుంచి జరిగింది. ఎందుకంటే అదంతా మనకి తెలియనా కూడా మనం ఎంతమంది కలుస్తాము, ఒకలో ఇద్దరినో కలుస్తాం, తెలీదు. అంటే వాళ్ళకు కూడా ఎన్ని తెలుసు, మళ్ళీ సార్ చెప్తేనే తెలియాలి. సార్ చెప్తేనే తెలియాలి వాళ్ళకు కూడా. సో ఒక చోట జరిగింది ఇంకో చోట తెలియదు, ఒక చోట జరిగింది ఇంకో చోట తెలియదు, అక్కడ జరిగింది ఇక్కడ తెలియదు. సో మరి అన్ని విషయాలు అందరికీ తెలియాలంటే డాక్యుమెంటైజేషన్ కావాలి దేనికైనా సరే. భవిష్యత్ తరాలకి ఒక యోగేశ్వరుడి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, ఒక భూలోక యాత్ర ఈ విధంగా జరిగింది అని అంటే తెలియాలనంటే ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. ఎస్. సో అందుకే దీన్ని అది కంప్లీట్ అవుతున్న కొద్దీ లాస్ట్ మన జనవరిలో నేను ఆడిన తర్వాత ఎన్నో మిరాకిల్స్ దీనిలో మేము ఎదుర్కొన్నాం. అంటే ఆ సిరీస్ని ఈ మూవీ లాగా రూపకల్పన చేసేటప్పుడు ఎన్నో మార్పులు తెలియనివి, దానికదే ఏది ఎప్పుడు ఎక్కడ అవసరమో అది. ఇప్పుడు ఎక్కడ మనము నక్షత్ర మిత్రులది ఒక బుక్ చదివినప్పుడు దాని స్టోరీ చదవాలి, రాస్తూ పేపర్లన్నీ అటు ఇటు పడిపోతాయి, తిరిగి తను సెట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అయింది అది. సో ఇది ఈ విషయంలో జరిగింది. ఓకే. బ్రహ్మర్షి పత్రిజీ మూవీ విషయంలో అలా జరిగింది. లేకపోతే ఒక 6 గంటల డాక్యుమెంటరీని 2 గంటల 20 నిమిషాలకు తీసుకురావాలంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. అంటే మొత్తం మీద సార్ తనకు కావాల్సింది తన దారనే చెప్పేసుకుంటున్నారు పర్ఫెక్ట్ అనే అనుభవం మీకుందా? పర్ఫెక్ట్. వారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తున్నారు. ఎస్. ఇప్పుడు సార్ ఫిజికల్గా ఉన్నప్పుడు కూడా మనకి ఏమైనా చెప్పారా? నాకు కూడా గుర్తొస్తుంది మన ఇద్దరిది. తెలంగాణ ధ్యాన మహా యజ్ఞం వరంగల్ జరిగేటప్పుడు సార్తో ఇద్దరం ఇట్లా కూర్చున్నాం. సార్ ఇంకేం చేయమంటారు సార్? ఏమే ఆదిలాబాద్లు అన్నారు మన ఇద్దరిని, అప్పుడు ఒకటే జిల్లాగా. ఏం చేయమంటారు సార్ ఇంకా ఆదిలాబాద్ అంటే? తగలబెట్టేయండి అప్పో, మీ ఆదిలాబాద్ తగలబెట్టేయపో అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. విజృంభించేటట్టు ప్రచారం జరగడం 2000 సార్ సింపుల్ గా జోక్ చేశారు కానీ 2011లో 2011 అనుకుంటా. తర్వాత అద్భుతంగా ప్రచారం జరిగింది కదా. అటువైపు మీరు, ఇటువైపు నేను. అద్భుతంగా జరిగింది. నిర్మల్ వరకు నేను, ఆ నిర్మల్ దాటి మీరు. చాలా అద్భుతంగా జరిగింది ప్రచారం అంతా కూడా. అంటే ఏంటి, ఫిజికల్ ఉన్నప్పుడు కూడా మనకు జోక్ చేసినట్టు చెప్పారు కానీ మనం ఏం చేయాలో చేపించారు, మనతో చేపించారు. సో ఇప్పుడు కూడా అదే జరిగిందా? ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఓకే. సో వెంకట్తో ఎప్పుడు షేర్ చేసుకుంటున్నప్పుడు, అన్న ఇదేదో మిరాక్యులస్గా జరిగిపోతుందన్న, అసలు నా థాట్లో ఇది లేనే లేదు, అప్పటి వరకు సడన్గా వచ్చేసింది, అంత కరెక్ట్ యాప్ట్ అయిపోయింది. ఒక సీన్ కంటిన్యూస్గా ఉంటుంది, ప్రతిది ఇంటర్లింక్డ్గా. అది వెంకట్ రాసిన స్క్రిప్ట్ కాదు, వెంకట్ రాసిన స్క్రిప్ట్ అది ఎటో వెళ్ళిపోయింది. ఇది ఏది చెప్పబడాలో అది వచ్చింది, అదే చెప్పబడింది. ఎంత చెప్పబడాలో అంతే చెప్పబడింది. పత్రిసారి కూడా అంత ఈజీగా ఏదైనా మనం రాసింది అంతా ఓకే అన్నారు కదా, మనం చెప్పింది అంతా ఓకే అన్నారు. అందులో ఏది అవసరమో ఎంత అవసరమో అంతే ఇస్తారు. 10 మాటలు చెప్పేది 1 మాటలు చెప్పమంటారు, అంతే. పర్ఫెక్ట్. సో లాస్ట్ టైం మనం అనుకున్నప్పుడు మాక్సిమం 100 థియేటర్లు అనుకున్నాం. 100 థియేటర్లు అయితే చాలు అని అనుకున్నాం. కానీ ఈ రోజు అది 200 థియేటర్లకు చేరింది. ఓ మై గాడ్, ఇది అసలు మిరాకిల్. 200 థియేటర్లకు చేరింది. మొన్న రీసెంట్గా వేరే వాళ్ళు ఫోన్ చేసి, మీరు మా ఊర్లో ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? మేము వేస్తాం. అది కాదండి, మరి మీ దగ్గర ఆ థియేటర్ కంప్లీట్ అవుతుందో లేదో, మీకెందుకు సార్, మేము చూసుకుంటాం అదంతా
అది మా బాధ్యత, మీరు మా ఊర్లో ఎందుకు వేయట్లేదు, మేము వేసుకుంటాం, మేము తీసుకుంటాం అని వారికి వారే రావడం. రైట్. అంటే ప్రతి ఏరియాలో ఎవరైనా సరే మా థియేటర్లో మేమే చూస్తాం, మేము వేసేసుకుంటాం, ఆ థియేటర్ ఇవ్వండి మాకు అంతే. అంతే. మేము కూడా అదే చెప్తాం, ఎక్కడైతే ఒక 200 నుంచి 250 మంది రాగలరో మీరు అందరూ కూడా థియేటర్ని తీసుకోవచ్చు. ఈజీ కదా, ఒక ఫంక్షన్ హాలే 500+. మరి పత్రి సార్ వస్తే మరి నాకు తెలిసినంత వరకు 2007 తర్వాత అవును, 1500 మంది 2000 మందికి తక్కువ ఏ ప్రోగ్రామ్ ఇక్కడ చేయలేదు. ఏ ప్రోగ్రామ్ లేదు. మేము 2009లో మా స్కూల్ ప్రిమిసెస్లో పెట్టాం. అవును స్కూల్ ప్రిమిసెస్ కెపాసిటీ 500-600 చైర్లు మేము వేసింది. అవును అవును కానీ నిలబడి జరిగితే లాస్ట్కు చూస్తే భోజనాలు చూస్తే 1500+ మందికి నేను వచ్చాను జరిగింది ప్రోగ్రామ్. 2009 మార్చి 7. నేను వచ్చాను సో మరి అది దాని కెపాసిటీ ఎంత, అక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరుగుతుంది. ప్రతి థియేటరు దద్దరిల్లిపోబోతుంది జూలై 19th నాడు. రైట్. మామూలుగా లేదు రెస్పాన్స్. అంటే గొడవబడి మరీ తీసుకుంటున్నారు. మా ఊరి థియేటర్లు ఎందుకు అయ్యారు సార్, మేము ఎందుకు వెళ్ళాలి సార్, ఇక్కడ మేమే చూస్తాం, మా రిలేటివ్స్ అందరిని తీసుకొస్తాం, మేము మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాం. 200 అయింది సార్, 500 చేస్తాం సార్, మేము ఏం చేయాలో మీరు చెప్పండి చాలు మాకు. బాస్ అంతే కదా. మరి ఇప్పుడు పత్రి సార్ బర్త్డే జరిగితేనే మినిమం 500-600 మంది వస్తాను కదా. మరి ఒక థియేటర్ 500 సీట్లు ఉంటాయి అనుకుంటే ఈజీగా ఫీల్ అవుతుంది, కావాలి. సో అందుకే మేము ఏం చేసామంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒక 50 నుంచి 60,000 టికెట్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు అది 1,00,000 టికెట్లకు ముట్టిపోయింది. వా, రీచ్ అయిందా? రీచ్ అయింది. సో 1,00,000 మంది చూడబోతున్నారు జూలై 19 నాడు ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు 1,00,000 మంది బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ మూవీని చూడబోతున్నారు. ఇమాజిన్ హౌ బిగ్గర్ ఇట్ ఈస్. నేను చెప్తుంటే నాకు ఏం గుర్తొస్తుంది, 2012లో పత్రి సార్ 1,00,000 మందితో ధ్యానం జరిగినప్పుడు ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యారు. కాస్మిక్ సెలబ్రేషన్స్ మనం. ఎస్, ఇప్పుడు అదే జరుగుతుంది. 1,00,000 మంది 2.5 గంటల పాటు ధ్యానం చేస్తారు. వా. ఎందుకంటే పత్రిజీ సినిమా చూడడం ఈజ్ ఈక్వల్ టు ధ్యానం చేయడం. ఓపెన్ ఐ మెడిటేషన్. ఓపెన్ ఐ మెడిటేషన్, అంతే కదా. సో 2.5 గంటల పాటు 1,00,000 మంది ధ్యానం చేస్తారు. సో ఎంత కనెక్టివిటీ జరుగుతుంది, వా, ఎంత కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది జనరేట్ అవుతుంది. సో దానితో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఇట్ విల్ రీచ్ టు నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్. ఇది వండర్ఫుల్ జరగాల్సిందే జరుగుతుంది. ఎస్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్స్, థియేటర్ డీటెయిల్స్ అవన్నీ ఎప్పుడు వరకు వస్తాయి? ఇప్పుడు నాకైతే విజయవాడ వరకు మొన్న లాస్ట్ సండే మన ప్రోగ్రాం జరిగింది, హ్యాపీ సండేలో సార్ 10 బుక్ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళకు పత్రిజీ ఒకటి ఏంటది పోస్టర్ని ఇప్పించడం జరిగింది, మనం ఇచ్చాం. దాదాపు ఒక 10 మంది పైన మేము 10 టికెట్లు తీసుకుంటాం, మేము తీసుకొస్తామని కమిట్మెంట్ ఇచ్చారు, పెద్ద లిస్ట్ రాశారు. సూపర్. కావాల్సింది కూడా అదే. 10 100 మెంబర్స్ అక్కడే అయ్యారు. ఇక్కడ సింగిల్ టికెట్స్ కాదు, అక్కడ ఈచ్ 10 అంటే 100 టికెట్స్. ఆ రోజు మేము ప్రోగ్రామ్ చేసే రోజు దీని గురించి మాట్లాడినప్పుడు అయిపోయినాయి. దట్ ఈస్ పాస్. అదేంటంటే మనము ఇప్పుడు నేను ఒక్కని రాను సినిమాకి. నేను కనీసం కూడా ఒక 25 మందిని నేను స్పాన్సర్ చేస్తాను, కుదిరితే 50 మందిని స్పాన్సర్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళని, నా ఫ్రెండ్స్ని, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అందరిని స్పాన్సర్ చేసి థియేటర్ తీసుకొస్తాను. ఎందుకంటే ధ్యానం గురించి చెప్పడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకోటి లేదు. ఈ మార్గం కంటే ఇంత గొప్ప మార్గం ఇంకొకటి లేదు. సో కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న విధంగా పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి పనిచేద్దాం. రైట్. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? పిరమిడ్ మాస్టర్స్ దేనికి రెడీ ఉండాలి ఇప్పుడు? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈరోజు 18 కదా, నెక్స్ట్ 1 month లో వస్తుంది మూవీ. నెక్స్ట్ ఇంకొక కరెక్ట్ సరిగ్గా 30 రోజులు ఉంది. ఓకే, ఈ 30 రోజులలో ఈ 18 అంటే 22, 23, 24వ తేదీ వరకు మీకు అందరికీ మీ ఊరికి టికెట్లు వచ్చేస్తాయి. మేము ఆల్రెడీ థియేటర్స్ ఇన్ఛార్జ్, థియేటర్ డీటెయిల్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర తీసుకున్నాం. అసలు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, కర్ణాటకలో మేము మ్యాక్సిమం 10 థియేటర్లు, అతి ఎక్కువగా కుదిరితే ఒక 20 థియేటర్లు కావచ్చు అనుకున్నాం. కానీ కర్ణాటకలో 50 థియేటర్లు పడబోతున్నాయి. వా. ఎందుకంటే కర్ణాటక మాస్టర్స్ మనం విన్నాం
ధ్యాన మహాయజ్ఞానికి చక్రాలకి అవును. మొత్తం లారీ అంతా లోడ్ వాళ్ళే. పంపించేది వాళ్ళే కదా. అంత వాళ్ళే. అయితే సరిగ్గా చెప్పాలంటే 49 థియేటర్లు కన్ఫర్మ్ అయ్యాయి దాదాపుగా. పా అసలు గ్రేట్ న్యూస్ ఇది. చాలా అద్భుతం. అసలు మాకు మిరాకిల్ గూస్ చెప్తున్నాను బాంబ్స్ కదా. వస్తున్నాయి ఈ వింటుంటే. జర్నీ అంతా కూడా మిరాక్యులస్ జర్నీ. మ్మ్. అంటే నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, ఎప్పుడైతే నువ్వు ఒక పని చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ పని పూర్తి కావడానికి సమస్త విశ్వం సహకరిస్తుంది. అంతే. అదేది నా పని అయితే, మరి పత్రిజీ పని అయితే అల్టిమేట్ కదా. అది ఇప్పుడు పత్రిజీ పని కాదు, మీ పని కాదు, నా పని కాదు, అది విశ్వం పని. విశ్వం పని అది. విశ్వం చేయించాలనుకుంటుంది, తనను చూపించాలనుకుంటుంది. చేపించాలనుకుంటుంది. పత్రిజీని చూపించాలని విశ్వమే అనుకుంటుంది. మనం సిద్ధంగా ఉంటే సరిపోతుంది. సిద్ధంగా ఉంటే చాలు. సో థియేటర్స్ అన్ని కన్ఫర్మ్ సో అయిపోయాయి. నెక్స్ట్ వీక్ కల్లా ప్రతి సెంటర్ కి ప్రతి ప్లేస్ కి టికెట్స్ వచ్చేస్తాయి. టికెట్స్, పోస్టర్స్, అన్ని పోస్టర్స్ కూడా ప్రింట్ చేయించాము. మ్మ్. టికెట్స్ కూడా అన్నీ వెళ్ళిపోతాయి. రేపు బెంగళూరులో జరిగే ఎంఎంఎస్లో పత్రి మేడంకి మొదటి టికెట్ అందజేయబోతున్నాము. సో మొదటి టికెట్ వారి చేతుల మీదుగానే రేపు రిలీజ్ కాబోతుంది. అక్కడ రిలీజ్ అయిన వెంటనే రేపు అన్ని సెంటర్స్కి డిస్పాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక 4-5 డేస్లో మ్యాక్సిమం 5-6 డేస్ 1 వీక్లో మీకు అందరికీ టికెట్స్ వచ్చేస్తాయి. రైట్. ముందే మన దగ్గరకు వచ్చిన దానికే యా టికెట్స్ రెడీగా పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోవడం. టికెట్ అక్కడ ఎక్కడ బుకింగ్ దగ్గర వెయిటింగ్ లేదు, ఏం లేదు. ఏం లేదు. మనం అంతా ముందే రెడీ. ఇప్పుడు ఒక థియేటర్లో కెపాసిటీ ఒక 400-500 ఉంటుంది అనుకోండి. నేనున్నాను ఒక ఊరిలో కనీసం ఒక 100 మంది మాస్టర్స్ ఉంటారు. నేను ఒక్కరిని వెళ్ళను, ఒక 10 మందిని కనీసం తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుందాం. అంటే ఇప్పుడు 10 మంది తీసుకెళ్తారు, ఓకే. బయటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సింగిల్ టికెట్ కోసం వచ్చినా ఆ సెంటర్ దగ్గరనే తీసుకోవాలి టికెట్ ముందే. అంతే. అంటే అక్కడ దానిలో ఏమైనా మిగిలితే అక్కడ ఉంటారు, మిగిలితే ఉంటారు. అంతే. ఇప్పటికి మనకు తెలిసినంత వరకు నా అయితే ఉద్దేశం మిగిలే ఎవరికి వాళ్ళు అవకాశమే ప్యాకేజ్లోనే ఉన్నారు. ఎవరి ప్యాకేజ్ అలాగుంది. ఎవరి ప్యాకేజ్ అలాగుంది. మరి సిటీకి హైదరాబాద్ ఎప్పుడు వస్తుంది మాకు? హైదరాబాద్లో ఏదైనా నెక్స్ట్ వీకే. జూలై 19th హైదరాబాద్ టికెట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. నెక్స్ట్ మేడం దగ్గర రిలీజ్ అవ్వడమే లేట్ ఇప్పుడు ఎంఎంఎస్. అంతే. ఓకే. ఎంఎంఎస్లో రేపు మేడం గారి దగ్గర రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి డిస్పాచ్ స్టార్ట్ అయిపోతుంది. అలా టికెట్స్ మనకు వచ్చేసాయి. రైట్. ఇప్పుడు థియేటర్స్ ఇన్ఛార్జెస్ డీటెయిల్స్ అన్ని మీరు వాట్సాప్ ద్వారా పంపిస్తారా? Yes, అంతా ధ్యాన WhatsApp. జగత్ జూలై మంత్ లో కూడా వస్తుందా? జూలై ధ్యాన జగత్లో వస్తుంది. మళ్ళీ దాని తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. కర్ణాటకకు ఒకటి, తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకు ఒకటి. రైట్. సో ఆ గ్రూప్లో ఈ 200 థియేటర్ల ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ గ్రూప్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో నిరంతరం వాట్సాప్ గ్రూప్ ద్వారా, దాని తర్వాత నెక్స్ట్ డిజిటల్ వే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వీటి ద్వారా ప్రతి ఒక్క మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ మూవీ నిర్మాణంలో పాల్గొన్నటువంటి మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ విధంగా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు పత్రిజీ మూవీ ద్వారా, ఇవన్నీ కూడా మనము అందజేయబోతున్నాం ఈ రాబోయే రోజులలో. నెక్స్ట్ 30 days ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వర్క్ పైనే ఫోకస్ చేయాలి. మిగిలిన అన్నీ మనం తర్వాత చేసుకుందాం. అది దేన్ని వదలొద్దు, అన్నీ చేద్దాము, కానీ ఎక్కువ ఫోకస్. ఇప్పుడు నాకు ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. మా ఆవిడ ఒక 10 సామాన్ల చిట్టి ఇస్తుంది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలలో ఫస్ట్ టాప్ 5 ఏది సెలెక్ట్ చేసుకుంటాను. అందులో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ అన్ని మోస్ట్ ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ అర్జెంట్ అయినాయి ఫస్ట్ లిస్ట్ లో పెడతాం. ఫస్ట్ లిస్ట్ లో పెడతాం. ఇప్పుడు ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్ ఏంటి అంటే బ్రహ్మర్షి పత్రిజీ మూవీని సార్ ని థియేటర్ లో కలవాలి. దానికి నేనేం చేయాలి, ఎంత మందిని తీసుకెళ్ళాలి, అది మీరు నిర్ణయించుకోవాలి. అది ఎవరికి వాళ్ళు రెడీ ఉండాలి. నేను ఒక 25 మంది నుంచి 50 మందిని తీసుకెళ్ళి నేను రెడీ అయ్యాను. రైట్. మీరు ఎక్కడ? ఆదిలాబాద్ టౌన్. అంటే టౌన్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినా మధ్యలో ఇక్కడ మంచిర్యాల్ మిగతా అన్నిట్లలో ఉన్నాయి. మంచిర్యాలలో ఉంది, నిర్మల్లో ఉంది, బైన్సాలో ఉంది, రైట్, బెల్లంపల్లిలో ఉంది, వీలుంటే చెన్నూరులో కూడా పడుతుంది. రైట్. సో అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ చేయాలా? మా దగ్గర ఈ థియేటర్ ఉంది, ఇది కూడా మాకు అవకాశం ఇవ్వండి అని వెంకట్ గారి నంబర్కైనా లేదా నా నంబర్కి ఫోన్ చేసినా కూడా
ఇదవుతుంది. అంటే మనకు డిస్ట్రిబ్యూటర్కు ఐడియా ఉన్నంత థియేటర్లకి వెళ్తుంది ఇప్పుడు. ఆ, ఇంకా మా దగ్గర కూడా మంచి థియేటర్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా కావాలి, మేము ఒక 300-400 రెడీ ఉన్నాం. లేదు, డిస్ట్రిబ్యూటర్ కి మొత్తం థియేటర్స్ ఐడియా ఉన్నాయి ఇప్పుడు మనం థియేటర్. ఇంకా మీరు మీ ఊరిలో మీకు ఏ థియేటర్ కావాలో పేరు చెప్తే చాలు. రైట్, ఓకే. మీరు థియేటర్ వాళ్ళ దగ్గరికి మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే మీరు వెళ్ళి మాట్లాడితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ వేసేసుకుంటాడు, డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ తోటే మాట్లాడతాం మనం. మళ్ళీ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీ యొక్క థియేటర్ వాళ్ళ ఇన్ఛార్జెస్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ థియేటర్ చుట్టుపక్కల ఒక 4-5 సెంటర్స్ ఉన్నాయి. ఆ 4-5 సెంటర్స్ స్లైడ్స్ కూడా మనం మధ్యలో వేయొచ్చు. ఆ ఇంటర్వెల్ టైం మధ్యలో 10 మినిట్స్ టైం ఉంటుంది కదా, ఆ 10 మినిట్స్ టైంలో మీరు ఒకవేళ ఓకే అనుకుంటే కనుక మీ స్లైడ్స్ ప్రిపేర్ చేసేసి దానిలో యాడ్ చేస్తాం. రైట్. సో ఇలా స్లైడ్స్ కావాలి మేము వేద్దాము అని అనుకున్న వాళ్ళు వెంకట్ అడ్రస్ కానీ లేదా నా నంబర్ కానీ, నా నంబరు రిపీట్ చేయండి, చెప్పండి. 98661288. దీనికి ఫోన్ 9866612888. రైట్, ఈ నంబర్కి ఈ కాల్ నంబర్కి ఫోన్ చేసినా, వాట్సాప్ లేదా చేసినా, వెంకట్ నంబర్ ఉంది, వెంకట్ నంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు ఆ స్లైడ్స్ మీరు ఆ డీటెయిల్స్ చెప్తే దాని ప్రకారం స్లైడ్స్ ప్రిపేర్ చేసేసి మీ ఊర్లోనే మీ థియేటర్లోనే మీ యొక్క సెంటర్ డీటెయిల్స్ అండ్ జస్ట్ లైక్ ఈ మూవీ చూస్తున్న వారికి అభినందనలు, ఈ మూవీ చూస్తున్న వారికి ధన్యవాదాలు, ఇలా ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇష్టం ఏదైనా యాడ్ లాగా యాడ్ రూపంలో ఇవ్వచ్చు, యాడ్ రూపంలో ఇవ్వచ్చు. థియేటర్ దగ్గర కూడా అవుతుంది. ఒకసారి యాడ్ ఒక 500 మందికి చేరిపోతుంది. ఇప్పుడు 500 మందికి చేరాలంటే మీరు కనీసం ఒక 10,000 పాంప్లెంట్లు ప్రింట్ చేయాల్సి వస్తుంది. 10,000 పాంప్లెట్లు ఒక 500 మందికి చేరాలంటే మరి ఇప్పుడు మీకు ఈజీగా చేరిపోతుందిగా. రైట్, అట్లా ఎగ్జాక్ట్లీ. సో థియేటర్ దగ్గరికి వచ్చారు అంటేనే వాళ్ళకు ఆ ధ్యానం మీద ఇంకేదో ఎదగాలన్న ఒక తపన ఎక్కడో ఉండుంటది, ఉంటేనే వస్తారు కాబట్టి అది ఈజీ అవుతుంది మనకి. అది ఈజీ సో ఇది అల్టిమేట్ పాయింట్. అంటే వెతుక్కునే వాళ్ళకు అడ్రస్ ఇవ్వడం అన్నమాట. ఈజీ, వండర్ఫుల్, ఇది చాలా బాగుంది. సో థియేటర్ దగ్గర కూడా వాళ్ళు హోర్డింగ్ అది పెట్టుకోవచ్చు, అక్కడ థియేటర్ దగ్గర కూడా హోర్డింగ్స్ పెట్టుకుంటారు. దాని తర్వాత కట్అవుట్స్ ఉంటాయి కదా, అవన్నీ పెడతారు. అంతమంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆర్మూర్ నిజామాబాద్ వాళ్ళు ఏమన్నారు, మేము మూవీ అయిపోయిన తర్వాత పెద్ద శాకాహార ర్యాలీ తీసేసి పెద్ద విజయోత్సవ అక్కడనే చేసుకుంటాం సార్ అన్నారు. వావ్, బాగుంది అది. సో అక్కడనే చేస్తాం సార్. థియేటర్ దగ్గర చేసిన తర్వాత కామన్ పీపుల్ కూడా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది, తెలుస్తుంది. సో మళ్ళీ దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొత్తం ఈ యొక్క 200 థియేటర్లలో ఒక 5గురిని ఎంపిక చేసి జూలై 24 రోజున కైలాసపురిలో మనం వారికి ఒక విశిష్టమైన బహుమతి కూడా ప్రదానం చేయబోతున్నాం. సో ఈ విశిష్టమైన బహుమతి ప్రదానం చేయాలంటే ఆ టికెట్కి 2 స్లిప్స్ ఉంటాయి. ఒక స్లిప్ ఏమో మీరు మీకు గుర్తుగా ఉంచుకుంటారు, బ్రహ్మర్షి పత్రిజీ మూవీని నేను చూశాను, అంత అద్భుతంగా ఉంటుంది టికెట్ కూడా. అవునా, ఓకే. మీరు దాన్ని లామినేషన్ చేసి జాగ్రత్తగా పెట్టుకునే అవకాశం ఉందా అని, ఏదో సినిమా చూసి అది పత్రిజీ మూవీ అండి. మరి మెమరీ కదా, పత్రిజీని కలిసిన డేట్లే గుర్తు పెట్టుకొని, అది మన బర్త్డే డేట్ గుర్తు పెట్టుకున్నాం. ఈ రోజు గుర్తుంది, December 27, 2007, జూలై December 27, 2007 ఉదయం 10 గంటలకు కలిసాను నేను పత్రిజీని మొట్టమొదటిసారి. ఆ టైం నేను ఎలా మర్చిపోతాను. ఎగ్జాక్ట్లీ, నా జీవితం మారిపోయిన సమయం కదా. సో అలానే బ్రహ్మర్షి పత్రిజీ మూవీని నేను చూశాను అనే దాన్ని కూడా మనము లామినేషన్ చేసి గుర్తుంచుకునే విధంగా దాన్ని చాలా చక్కగా డిజైన్ చేస్తాం. సో ఒక కాపీ మన దగ్గర ఉంటుంది, ఇంకొక కాపీ ఏమో దానిలో మీ పేరు, మీ ఊరి పేరు, మీ మండల్, మీ ఫోన్ నంబర్ అందులో రాస్తే కనుక సెలెక్ట్ చేసి ఒక 5 డ్రా తీస్తాం. డ్రా తీసి డ్రా ద్వారా సెలెక్ట్ చేసి ఒక 5గురికి జూలై 24వ తేదీ నాడు కైలాసపురిలో జరిగే పత్రిజీ స్మృతి స్మరణోత్సవంలో విజయోత్సవ వేడుకలు మనం జరుపుకోబోతున్నాము.
ఆ సందర్భంగా ఈ 5గురికి బహుమతి ప్రదానం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ థియేటర్ ఎక్కడ సినిమా చూసామో ఎక్కడైతే ఆ. టికెట్లు తీసుకున్నామో అక్కడే హ్యాండ్ ఓవర్ అక్కడ ఒక బాక్స్ పెడతాం, అందులో వేసేసి అందులో వేసేయాలి, ఆ బాక్స్లో వేసేయాలి. సో ఆ బాక్స్లో వేసేస్తే మనం ఏం చేస్తాము, ఈ 200 థియేటర్స్ నుంచి మనం కలెక్ట్ చేస్తారు. బాక్సెస్ మొత్తం టోటల్ 200 థియేటర్స్ నుంచి బాక్సెస్ మొత్తం అంటే ఎవరెవరు సినిమా చూసారో కూడా డీటెయిల్గా ఉంటుంది అక్కడ, డీటెయిల్డ్గా ఉంటుంది. ఎవరెవరు సినిమా చూస్తారో డీటెయిల్డ్గా ఉంటుంది. రైట్. సో వాళ్ళకి ఉత్సాహంగాను ఉంటుంది. రైట్. కానీ ఆ ఇచ్చే బహుమతి మాత్రం మీరు ఊహించని బహుమతి ఉంటుంది, అద్భుతమైన బహుమతి, మీకు జీవితాంతం ఉపయోగపడే బహుమతి ఉంటుంది. అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. వావ్. ఎస్, సూపర్, అల్టిమేట్. అది ఏంటనేది జూలై 24 అంతే అంతే, అది సస్పెన్స్నే ఉండాలి, కొద్దిగా ఉండాలి కదా సస్పెన్స్. ఇప్పుడు మూవీయే 200 థియేటర్లు, మన థియేటర్ల సినిమా చూడడం అంటేనే ఎదురు చూస్తున్నాం మనం. అవును. సో షిరిడి సాయిబాబా సినిమా వస్తుందంటే వెయిట్ చేసినాం, మరి ఆదిశంకరాచార్య సినిమా వస్తుందంటే ఎంత వెయిట్ చేసినాం. మరి పత్రి సార్ చెప్పారు ఆదిశంకర మూవీని షిరిడి సాయిబాబా 3 సార్లు చూడాలి మీరు అన్నారు. అవును, చూసాం మనం, అవును. కానీ మనం 3 సార్లు చూసే అవకాశం లేదు ఇప్పుడు. లేదు, ఒకేసారి ఒకే ఒక్కటేసారి. షో, అంతే, అది ఒకటే రోజు. ఒక్కటే రోజు. కాబట్టి ఆ రోజుకి జూలై 19th సండే వస్తుంది లక్కీ. సండే కాబట్టి అందరూ ఆ రోజు ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ వీక్ వరకు టికెట్లకు రెడీ ఉండాలి. ఎస్. సో వండర్ఫుల్. ఫైనల్గా మీ మెసేజ్. ఈ భూమి మీద ఆధ్యాత్మిక విప్లవం రావడంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క పాత్ర చాలా గొప్పది. అంటే అప్పటి వరకు నా జీవితానికి కారణం వేరేవారు, నా జీవితంలో కష్టాలకి వేరేవారు, నా జీవితాల ఆనందాలకి మాత్రం నేనే కారణం అన్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి నాయన యామతి సాగతిర్భవేత్ అన్నటువంటి అష్టావక్రుడి 5000 సంవత్సరాల క్రితం నాటి ఒక పరిపూర్ణమైనటువంటి సందేశాన్ని, నీ వాస్తవానికి నీవే సృష్టికర్త అన్న సందేశాన్ని ఈరోజు పత్రిజీ ప్రపంచానికి అందజేశారు. కృష్ణుడు చెప్పినటువంటి ఉద్ధరేత ఆత్మనాత్మనం, నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలి. సో చాలా సింప్లిఫై చేసి చెప్పేశారు. సో నా వాస్తవం నేనే కారణం, ఇంకెవరో కాదు. మన కష్టాలు వస్తే దేవుణ్ణి తిట్టుకుంటాం, దేవుడు ఎందుకు మన దానిలో వేలు పెడతాడు? ఒక చోట చదివాను, మనము ఏమైనా చేస్తామేమో నా జీవితంలో అని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. దేవుడు నా కోసం ఏమైనా చేస్తాడేమో నేను ఎదురు చూస్తున్నానంట. ఈ రెండింటి మధ్యలో అట్లా ఆగిపోయింది షో అంతా కూడా. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి ఏం జరగకుండా ఆగిపోయింది. ఏమైంది, ఆయన ఏం చేస్తాడని మనం ఈడు వచ్చింది ఎందుకు, ఏం చెప్పొచ్చాడు, ఏం చేస్తాడు, చెప్పిండు ఇదేం చేయట్లేదని ఆయన. సో ఇద్దరు ఎదురు చూస్తూ ఆ కన్ఫ్యూజన్ లో ఆ స్టోరీ అంతా పాస్ అయిపోయింది. సో పత్రి సార్ వెలిగించారు కదా మధ్యలో. సో సార్ ఏం చెప్పాడు, ఆయన ఏం చేయలేడు, ఆయన కోసం నువ్వేం చేసే అవసరం లేదు, అది ఏం చేసినా నీకోసం నువ్వు, ఏం చేసినా నీకోసం నువ్వు చేసుకో అన్నటువంటి సత్యాన్ని అందించారు. సో మరి ఆ సత్యాన్ని అందించినట్టు పత్రిజీ గురించి ప్రపంచానికి తెలియాలి కదా. సో అలా తెలవడం కోసమే బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్. నెక్స్ట్ దీనికి 2వ భాగం కూడా ఉంటుంది. ఆ 2వ భాగం కూడా మనము రిలీజ్ చేసుకుంటాం. దాని తర్వాత 3వ భాగం కూడా ఉంటుంది. సిరీస్ లాగా వస్తాయి. 3 భాగాలుగా మూవీ వస్తుంది. ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మళ్ళీ మేబీ 27, సెకండ్ పార్ట్ 27 వరకు అనుకుంటున్నాము. ఓకే. సో ఇదంతా అద్భుతంగా రెస్పాన్స్ వస్తుంది. సో ఆ 27 వరకు స్క్రిప్ట్ కొద్దిగా రెడీ అయి ఉంది, సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటిది. సో అదంతా కూడా 27లో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. రిలీజింగ్కి 200 థియేటర్స్లో జూలై 19 రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు 1,00,000 మంది కలుద్దాం. రైట్, షూర్. అప్పటి వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ దీనికోసం పనిచేద్దాం. వండర్ఫుల్. అన్ని రకాలుగా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిక్షణం సత్య దర్శనానికి ధన్యవాదాలు, పిఎంసి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా
జూలై 19 అంటే కరెక్ట్గా 30 రోజులు ఉంది. నెక్స్ట్ 19 జూలై ఆదివారం రోజున మన ఊర్లో మన థియేటర్లో పత్రిజీని కలవబోతున్నాం. సో ఎందుకు ఏమిటి వారు చెప్పారు. మరి మనం ఏం చేయాలి అంటే మీరు ఎంతమందిని తీసుకెళ్తారు అనేది అక్కడ సిద్ధంగా ఉంటే నెక్స్ట్ వీక్ మన దగ్గరికే టికెట్స్ వస్తూ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకొని ఒక పార్ట్ మన దగ్గర పెట్టేసుకొని ఇంకొకటి మన డీటెయిల్స్ అక్కడ ఇచ్చినట్టయితే మనకు ఒక లాటరీ లాగా అది కూడా ఏర్పాటు చేశారు. బహుమతులు కూడా జూలై 24 పత్రిజీ స్మృతి స్మరణోత్సవం కడతాల్ కైలాసపురి స్టేజ్ పైన విజయోత్సవ సభలో మనం కలవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ 1 మంత్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఆధ్యాత్మిక మనందరి ప్రణాళికలో వర్క్ ఏంటి అంటే ఈ మూవీని అద్భుతంగా మన ఊర్లో మన సర్కిల్కి చూపించే బాధ్యత తీసుకోవడం. అన్నీ వాళ్ళు చేసేసారు. ఇంకా మనం చేయాల్సిందల్లా మనం ఒక ఇంట్లో పెళ్ళి ఉంటే లిస్ట్ ఎలా రాస్తామో ఎవరిని తీసుకెళ్తామో ఒక లిస్ట్ రాసుకొని ఎన్ని టికెట్స్ కావాలో తీసుకొని మనం వాళ్ళందరినీ తీసుకెళ్ళడమే మన బాధ్యత. ఎవ్రీథింగ్ వాళ్ళు సెట్ చేసేసారు. సో ఇప్పుడు మనం చూసి ఇది ఎంకరేజ్ చేసినప్పుడు సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్కి కూడా మనం పాత్ర పోషించిన వాళ్ళం అవుతాం మిత్రులారా. కాబట్టి పత్రిజీకి మనం ఇప్పటివరకు ఏమి ఇవ్వలేం కూడా. గురువు యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యతతో ఏదో కొంత చేయగలుగుతాం. గురువు కూడా అంతే. వారి యొక్క రుణం లేదన్నారు కానీ రుణం తీర్చుకోలేము. వారు చెప్పింది చేసుకుంటూ వెళ్ళడమే, వారి జ్ఞానాన్ని అందుకుంటూ వెళ్ళడమే. సో 1,00,000 మంది ఆ రోజు థియేటర్లో చూస్తే ఇమాజిన్ చేద్దాం ఒకసారి. 2012లో పత్రిజీ ఆధ్వర్యంలో చూసాం మేము ఆ సీన్. 1,00,000 మందితో ధ్యానం జరుగుతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తే వావ్ అన్నాం. సో ఇప్పుడు ఈరోజు మనం జూలై 19న థియేటర్లో మనం ఇలా చూసి వావ్ అనుకోవాలి. అది మనం చేయాల్సిందని కోరుకుంటూ మనం తప్పనిసరిగా అందరం నిలబడదాం, ప్రణాళిక వేసుకుందాం, అందరం రెడీగా ఉందాం. సో వారికి ఆ టీంకి అద్భుతంగా సపోర్ట్ చేస్తే చాలు, మనం ఏం చేయని అవసరం లేదు. సో ఇది ఈనాటి పత్రిజీని కలుద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.